బ్రేకింగ్ న్యూస్ మత్తు పదార్థాలు స్మార్ట్ ఫోన్లు మానసిక రోగాలకు కారణమవుతున్నాయంటున్నారు ఎంజీఎం హాస్పిటల్ సైకాలజీ డిపార్ట్మెంట్ హెడ్ డాక్టర్ శ్రీనివాస్. సొసైటీలోని 20% మంది ప్రజలు మానసిక రోగులేనంటున్నారు. మత్తు పదార్థాలను పూర్తిగా నిషేధిస్తే యువత నేరాలు చేయకుండా నిరోధించొచ్చంటున్నారు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వేణు అందిస్తారు. మారుతున్న పరిస్థితుల్లో మానసిక రోగుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. ముఖ్యంగా యువత అటు చెడు వ్యసనాలకు బానిసవుతూ కూడా మానసిక రోగులుగా మిగులుతున్న పరిస్థితి. ప్రస్తుతం అసలు యువత లోపల వస్తున్న మార్పులు ఏంటి, ఎందుకు చెడు వ్యసనాల బారిన పడుతున్నారు, అసలు ఎంజిఎం సంబంధించినటువంటి సైకాలజిస్ట్ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీనివాస్ గారు మనతో నాతో మాట్లాడదాం. సార్ నమస్తే. ఏంది అసలు ప్రస్తుతం ఉన్నటువంటి 5th జనరేషన్ 6th జనరేషన్ అని చెప్పి డెవలప్మెంట్ అవుతుందని చెప్పి చెప్పుకుంటున్నాం. సో ఈ సమయం లోపల మానసికంగా కూడా కుమిలిపోతున్నటువంటి వ్యక్తుల సంఖ్య పెరుగుతుంది. సో ఎందుకు అసలు ప్రధానంగా వాళ్ళని దేని కారణాల వల్ల ఈ విధంగా మానసిక రోగుల సంఖ్య పెరుగుతుంది? అంటే అవగాహన లేదు, కానీ యాక్చువల్గా WHO అంచనాల ప్రకారం 20% ఆఫ్ ది పాపులేషన్కి మానసిక వ్యాధులు ఉంటాయి మామూలుగానే. అది ఆ పర్సంటేజ్ ఆన్ అన్ యావరేజ్ కొంచెం ఒక చోట ఒక ప్రాంతంలో ప్రపంచంలో కొంచెం తక్కువ ఉండొచ్చు, కొద్దిగా ఒక ప్రాంతంలో ఒక 2-3% ఇటు అటు ఉండొచ్చు, కానీ అంటే 5గురిలో ఒకరికి మానసిక వ్యాధి ఉంటుంది. మనది 140 crores పాపులేషన్ ఉంది కాబట్టి అందులో 20% వేసుకుంటే సుమారుగా 28 కోట్ల మంది మానసిక వ్యాధిగ్రస్తులు భారతదేశంలో ఉంటారు. అది మన యూపీ జనాభా కన్నా ఎక్కువ, మోస్ట్ పాపులేటెడ్ స్టేట్ ఇన్ దిస్ కంట్రీ. ఇంతమంది మానసిక రోగులు ఉన్నప్పుడు అదే మనం తెలంగాణలో తీసుకున్నా కూడా అదే 20% వేసుకుంటే మనది 3 కోట్లు 4 కోట్ల జనాభా వేసుకున్నప్పుడు ఈ 4 కోట్లు ఇంటూ 20% సమ్వేర్ అరౌండ్ ఒక 80 లక్షల మంది మానసిక రోగులు ఉంటారు. అది మామూలుగా ఉన్న సంఖ్యనే. అవేర్నెస్ పెరుగుతుంది కాబట్టి రోగుల సంఖ్య పెరిగినట్లుగా కూడా అనిపిస్తుంది. దాంతోపాటు ఏమవుతుంది అంటే ఇప్పుడు మనకి తేలిగ్గా ఇప్పుడు మెడికల్ షాపుల్లో అందుబాటులో ఉన్నట్లుగా మద్యం షాపులు, తర్వాత ఈ డ్రగ్స్ వాటెవర్ మనం కనాబిస్ అంటున్నాము, గంజాయి అంటున్నారు, కొకైన్ అంటున్నారు, ఇంకోటి అంటున్నారు, ఇవన్నీ చాలా తేలిగ్గా అవైలబుల్ అయిపోవడం వల్ల ఇవి ఎట్లా అంటే మనకి దానికి మన ప్లెజర్ సెంటర్ చాలా రెట్లు స్టిమ్యులేట్ అయిపోతుంది అనమాట. అంచేత ఒక్కసారి అది టచ్ చేసాము అంటే అలవాట్లోకి వెళ్ళిపోతారు. వీటి అవైలబిలిటీ పెరిగిపోవడంతో వీటికి బానిస అవ్వడం కూడా పెరుగుతుంది. ఇవి పెరిగినప్పుడు ఏమవుతుంది అంటే ఈ మద్యం తీసుకున్నా లేకపోతే వేరే డ్రగ్స్ తీసుకున్నా కూడా మనకి డిసినిబిషన్ ఎక్కువైపోతుంది. అంటే విచక్షణ కోల్పోతాం. ఇది చేయాలి వద్దు అని ఆలోచించే విచక్షణ కోల్పోతాం. ఆ విచక్షణ కోల్పోవడం వల్ల ఏంటి అంటే మనం ఇంపల్సివ్గా సూసైడ్ చేసుకోవడం కానీ, లేదంటే క్రైమ్ చేయడం కానీ, సెక్చువల్ క్రైమ్స్ కానీ, వేరే ఇతర క్రైమ్స్ కానీ ఇవన్నీ కూడా జరిగే అవకాశం పెరుగుతుంది. అది అంచేత మనకి ఈ సబ్స్టెన్సెస్ అవైలబిలిటీ బేసిక్గా మనకి సమస్య ఎక్కడొచ్చింది అంటే అవి తేలిగ్గా అందుబాటులోకి వచ్చేసినాయి. ఇప్పుడు అది మీరు ఏ కార్నర్లో చూసినా కూడా చిన్న చిన్న బడ్డీల్లో కూడా ఈ పదార్థాలన్నీ దొరకడం. దాంతో ఇంకొకటి ఏంటంటే మన ఇప్పుడు ఈ యాక్సెస్కి ఒక రకంగా మన ఇంటర్నెట్, మొబైల్ ఇవన్నీ కూడా సహకరించాయి అన్నమాట. ఒక 3rd క్లాస్ బెల్మాంట్ స్కూల్ స్టూడెంట్ ఇక్కడ హాస్పిటల్కి వచ్చినప్పుడు నీకు గంజాయి గురించి ఎట్లా ఐడియా వచ్చింది అని ప్రశ్నిస్తే అతను చెప్పిన సమాధానం ఏంటంటే సెల్ ఫోన్ తీసుకొని 10 డిఫరెంట్ వేస్ ఆఫ్ టేకింగ్ గాంజా అని దాంట్లో కొట్టి నాకు చూపిస్తున్నాడు. సో వాళ్ళకే అంత తేలిగ్గా అది ఎలా తీసుకోవాలి, అది ఎక్కడ దొరుకుతుంది, అన్నీ అంత సులువుగా మనకి దొరుకుతున్నప్పుడు వీటికి బానిస అవడం గురించి మనం ఆశ్చర్యపోనవసరం లేదు. అంటే ప్రస్తుతం సార్ గాంజా కానీ ఇతర మత్తు పదార్థాలు కానీ సో క్రైమ్ను పెంచేటువంటి కారణాలు కాబట్టి వాటిపై కొంత ప్రభుత్వం కొంత స్పెషల్ ఫోకస్ పెట్టింది. అయినా కూడా క్రైమ్ రేట్ పెరుగుతుంది, యువత లోపల సూసైడ్ చేసుకోవాల్సిన ఆలోచన పెరుగుతుంది. సో దీన్ని ఎట్లా అడ్డుకట్టవేయాలి? సో బంధువులకు చెప్పుకోలేరు, ఫ్రెండ్స్కి కూడా చెప్పుకోవట్లేదు, సో లోన్లీగా ఫీల్ అవుతూ ఇట్లాంటి సూసైడ్ చేసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఏంటి అసలు వాళ్ళ మార్పు చేయాలంటే అసలు బంధువులు కానీ వాళ్ళ చుట్టుపక్కల ఫ్రెండ్స్ ఏం చేయాలి, అసలు వాళ్ళకి ఏం సూచనలు ఇస్తారు? అంటే ముందుగా ఏంటంటే ఈ పదార్థాల దగ్గరికి పోవడం చాలా జాగ్రత్తగా ఉండాలి. యువత ముఖ్యంగా ఎందుకు ఈ పదార్థాలకి లోన్ అవుతారు అంటే మన మెదడు నిర్మాణం కింద నుంచి పైకి జరుగుతుందన్నమాట. ఇప్పుడు మన హయ్యర్ సెంటర్స్ మెదడులో ఉన్నవి క్లాస్ రూమ్ టీచర్స్ లాంటివి, అవి ఇంకా ఫార్మ్ అవ్వవు అనమాట. దాంతో క్లాస్ రూమ్లో టీచర్ లేనప్పుడు పిల్లలు ఎట్లా అల్లరి చేస్తారో అట్లనే వీళ్ళ లోవర్ సెంటర్స్ అన్నీ డెవలప్ అయిపోవడం వల్ల వీళ్ళకి ఇంపల్సివిటీ ఎక్కువ ఉంటుంది, దుడుకు స్వభావం ఎక్కువ ఉంటుంది, అన్నీ ఎక్స్పెరిమెంట్ చేయాలని అనిపిస్తూ ఉంటుంది. 120 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్ళి చూద్దాం, 150 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్ళి చూద్దాం ఏమవుతుంది, లేదంటే ఇది గంజాయి నోట్లో పెట్టుకొని ఒకసారి పీల్చి చూద్దాం ఏమవుతుంది, ఆల్కహాల్ తీసుకుని చూద్దాం ఏమవుతుంది అన్న స్వభావం న్యాచురల్గానే యువతలో ఎక్కువ ఉంటుంది.
ఆ స్వభావం యువతలో ఎక్కువ ఉన్నప్పుడు వాటికి ఇవి అవైలబిలిటీ ఎక్కువ అయినప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళు దానికి బానిస అయ్యే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. ఒక్కసారి 2 సార్లు తీసుకున్నప్పటికే బానిస అయిపోతారు. ఇంకొకటి ఏంటంటే వీటిని గేట్వే సబ్స్టెన్సెస్ అంటారు, ఆల్కహాల్, టొబాకో. వీటికి అలవాటు పడిన వాళ్ళు వేరే పదార్థాలకు అలవాటు పడిన గ్రూప్కి దగ్గరగా వెళ్తారు కాబట్టి వాళ్ళకి ఆ గ్రూప్లోంచి మళ్ళీ వాళ్ళ దగ్గర వేరే పదార్థాలు మెల్లమెల్లగా అలవాటు అవ్వడానికి అవకాశం. పిల్లాడి అకాడమిక్ పెర్ఫార్మెన్స్లో తక్కువ వచ్చేసింది, ఇదివరకుట్లా లేడు, పిల్లాడు నలుగురితోటి కలవట్లేదు, ఇదివరకుట్లా లేడు, లేదు పిల్లలు కొంచెం ఉద్రేకంగా మాట్లాడుతున్నాడు, నేను ఆత్మహత్య చేసుకుందాం అని మాట్లాడుతున్నాడు, డల్గా ఉంటున్నాడు, ఏడుస్తున్నాడు, విచిత్రమైన ప్రవర్తన కనిపిస్తుంది. ఇలాంటివన్నీ ఉన్నప్పుడు ఏంటంటే వెంటనే దాని మీద మనం ఫోకస్ చేసి పిల్లవాడితోటి మాట్లాడుతూ కూడా ఉండాలి. ఆ పిల్లవాడితోటి క్లోజ్ అటాచ్మెంట్ ఎస్టాబ్లిష్ చేసుకున్నప్పుడే పిల్లలు తల్లిదండ్రులతోటి వాళ్ళకున్న సమస్యలు కానీ, వాళ్ళు వాడుతున్న పదార్థాలు కానీ, వాళ్ళు తిరుగుతున్న మనుషులతోటి ఇది కానీ పేరెంట్స్కి చెప్పడానికి, పేరెంట్స్కి టీచర్స్కి చెప్పడానికి సిద్ధపడతారనమాట. సో వాళ్ళతోటి క్లోజ్గానే ఉంటూ వాళ్ళకి లక్షణాలు అవన్నీ కనుక్కోవడం ఒకటి. ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు వాళ్ళని మానసిక వైద్యుల దగ్గర తీసుకురావడం అది చేయాల్సి ఉంటుంది. అది థ్యాంక్ యూ సార్. ఇది మొత్తంగా ప్రస్తుతం ఉన్న రోజు లోపల మానసిక రోగుల సంఖ్య అటు మత్తు పదార్థాలే కాదు, సెల్ ఫోన్ ద్వారా కూడా పూర్తిగా ప్రధానంగా యువత కూడా చెడు వైపున మలుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక ప్రధానంగా ఇది సొసైటీ అంతా కూడా కుంకుమడిగా ఈ యొక్క చేసి వ్యసనాల నుంచి, అదేవిధంగా స్మార్ట్ ఫోన్ అడిక్షన్ నుంచి కూడా బయటపడితేనే తప్ప రాబోయే రోజుల లోపల మానసిక రోగ సంఖ్య తగ్గదంటూ కూడా సైకాలజిస్ట్ శ్రీనివాస్ చెప్తున్న పరిస్థితి. సంతోష్తో